कार्येषु सर्वदा वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो बुद्धिः प्रचोदयात् तन्नो बुद्धिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो
महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सरे ग रे ग रे ग रे ध ध सरे ग रे स प ग रे स प ग रे धा सरे ग रे ग प ग प ग प ध सरे ग रे स ध प ग रे स ध स। समान
अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। विष्णवे जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचिता यात्मने कंसविध्वंसिने वंशिने ते नमः।
కల్పే అది ప్రథమోధ్యాయ ప్రారంభోస్తు. పూర్వం సౌనికాది మహామునులందరూ కూడా నైమిసారంలో కూడి ఉన్నవారే సూత మహాముని అడుగుతున్నారట. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసిన కోరిన మనములు సిద్ధిస్తాయో ఆ యొక్క వ్రతాన్ని మహత్యాన్ని కూడా తెలుపమని ఆ మునులందరూ కూడా సూత మహాముని అడుగుతున్నారు. అప్పుడు సూత మహాముని చెప్తున్నాడు, పూర్వం ఇదే విధముగా నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగాడు. ఆ యొక్క విధానాన్ని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ సూత మహాముని చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం నారద మహాముని లోక సంచారం చేసుకుంటూ మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చాట. ఈ భూలోకంలో మానవులు పడుతున్న కష్టమును చూసి కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల వీళ్ళు ఈ వారికి తెలియకుండానే పాపకర్మలు చేస్తూ కర్మ పదార్థాన్ని మూటకట్టుకుంటూ పునర్జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. కానీ మోక్షం పొందటమే లేదు. వీళ్ళు మోక్షం పొందడానికి బ్రతుకున్నంత కాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లటానికి ఏదైనా సులభమైన అంటే సూక్ష్మమైనటి మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఆ నారద మహాముని వైకుంఠానికి వెళ్ళాట. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆ సందర్భంలో ఈ శేషపాన్పు పైన ఆయన యొక్క ఆశ్రమైనటువంటి ఆదిశేషుడి మీద ఆయన పడుకుని నిద్రిస్తున్నట్ట, విశ్రాంతి తీసుకుంటున్నట్ట ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆ సందర్భంలో నారద మహాముని అక్కడ ప్రవేశించాడు. నా స్వామి నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నిద్రాభంగం కలగకుండా ఉండడం కోసం తన మనసులోనే స్వామిని స్థుతించాట. అప్పుడు చెప్పిన శ్లోకమే ఇది. అందుకే ఈ శ్లోకానికి ఈ యొక్క ప్రార్థన ఎంతో మహావిష్ణు ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. ఏమిటిది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం విశ్వాకారం గగనశుక్రస్థం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైరంజ్య గృధ్ధానకమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంటే ఈ విశ్వమంతా వ్యాపించిన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. తెల్లని శరీరఛాయి గలవాడ, శంఖము చక్ర గదము గదాపద్మము మొదలు అలంకారం లేనటువంటి వాడ, ఆది మధ్య అంతము లేనటువంటి వాడు శ్రీమన్నారాయణ సహకార నిరాకార స్వరూపమా నీకు భక్తితో నమస్కరిస్తున్నానని చెప్పి మనసులో నమస్కారం చేసి స్వామికి ఎదురుగుండా పోయి కూర్చున్నట్ట. కాసేపు అయిన తర్వాత స్వామి కడుపెత్తి చూడగా ఎదురుకుండా నారద మహాముని చూసి, ఓ ఈ నారద, నువ్వు వచ్చిన కారణం ఏమిటి, ఇందుకోసం వచ్చావని చెప్పి మహావిష్ణువు అడిగాట. అప్పుడు నారద మహాముని అంటున్నాడు, లోకాధ్యక్షక అంటే లోకాన్ని పరిపాలించేటువంటి అధ్యక్ష అంటే రాజు వంటి వాడువా, ఆ మహావిష్ణు సామ్రాజ్యాన్ని మన సంకల్పం చెప్పినట్టుగా ఈ విశ్వమంతా వ్యాపించిన శ్రీమన్నారాయణ నీకు తెలియని విషయం ఏమున్నది, అయినా నా నోటి నుంచి నువ్వు చెప్పించాలని అడుగుతున్నావు కాబట్టి నీవు అనుగ్రహిస్తే, నువ్వు ఆజ్ఞ ఇస్తే నేను చెప్తానని చెప్పి నారద మహాముని చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పడం మొదలుపెట్టాడు? నేను లోక సంచారం చేసుకుంటూ మార్గ మధ్యంలో భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో మానవులందరూ కూడా వారి యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయారు. కలిపురుషుడి యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వారు తెలియకుండానే పాపకర్మలు చేస్తూ పునర్జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. వీరికి సూక్ష్మంలో మోక్షం పొందడానికి, వారు బ్రతుకున్నంత కాలం ఆయురారోగ్యాలు పొందడానికి ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పు నా స్వామి అని చెప్పేసి ఈ నారద మహావిష్ణువుని అడిగాడు అనమాట. చూడండి, ఇక్కడ కలిపురుషుడు అంటే ఏమిటి? ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు ఉంటాడు. అంటే ఏమిటి అంటే సత్యయుగంలో ఎలా అయితే పరశురాముడు ఎలా అయితే సత్యయుగంలో ఉన్నాడో, తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, అదే కలియుగానికి వచ్చిన కలిపురుషుడు అంటారు అనమాట. ఈ అంటే యథావం తద్భవతి అంటే యథారాజా తథా ప్రజ. ఆ రాజు ఎలా అయితే ఉంటాడో ప్రజలందరూ కూడా అలాగే. రాజు ధర్మాత్ముడు అయితే ప్రజలు కూడా ధర్మాత్ముడుగా ఉంటారు. అంటే కుటుంబంలో ఇంకా ఉన్నాడండి, వాడు ధర్మంగా ఉంటాడు, సంస్కారవంతుడు అయితే ఆ పిల్లలు మంచి సంస్కారవంతులు అవుతారు, మంచి బుద్ధిలోకి వస్తారు. సంఘంలో వాడికి మంచి పలుకుబడి ఉంటుంది, మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఎందుకు? యజమాని సవ్యంగా ఉండటం వల్ల. అదే యజమాని సవ్యంగా లేడనుకోండి, అప్పుడు ఏమవుతారో తండ్రి చూస్తే పిల్లలు తయారవుతారు. అందుకనే మనం యథారాజా తథా రాజు ధర్మాత్ముడు అంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అనమాట. ఈ విధంగా కలిపురుషుడు ఎలాంటి వాడు అంటే అసలు మన జన్మ దొరకడమే దుర్లభం. మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి? మానవ జన్మ ఎత్తడానికి 84 లక్షల ఏనుగు దాడిన తర్వాత మానవ జన్మ అవుతుంది. అంతవరకు మనకు మానవ ఏ చెట్టుగానో పుట్టగానో ఏ పురుగుగానో పుట్టగానో పుడుతూనే ఉంటాం. ఈ మానవ జన్మ దొరకటమే దుర్లభం అనే ప్రాణిగా. అటువంటిది మానవ జన్మ మహాదుర్లభం. అటువంటి మానవ జన్మ దొరికినప్పుడు మనం ఏం సాధించాలి అంటే జీవనాన్ని అంటే శరీరాన్ని పోషించుకుంటే దానికి కావలసిన కృషి అయితే చేస్తామో, సామాజికంగా సొసైటీగా కృషి చేస్తామో అది కాకుండా అంతర్లీనం ఏమిటి అంటే ఇందాక సార్ ఎలాగ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. మనం ఏంది చేసినా ఆయన తన ధ్యానంలోనే ఉన్నారు. అంటే ఏమిటి? ఆయన పరమాత్మని ధ్యానం, ఆయన
లక్ష్యాన్ని ఆయన చేరుకోవాలని ప్రాధాన్యపడుతున్నారు, ఉపదేశిస్తున్నారు. అంటే ఇది అనమాట మానవుని యొక్క లక్ష్యం ఏమిటంటే మోక్షం పొందడం. మోక్షం అంటే ఏమిటి? మనకు జన్మ ఇచ్చటే అంటే ఇంకొక జన్మ లేకుండా చేసుకోవడమే మోక్షం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిన్ను నువ్వు తెలుసుకున్న రోజున సాధ్యం అవుతుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఏమిటి? నీలో ఉన్న ఒక పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి. ఆ విధంగా ఈ పునర్జన్మలు ఎదుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే నారద మహాముని ఈ విషయంగా మహాముని అడిగాడో అప్పుడు మహాముని చాలా సంతోషించేట. నారద లోకహితార్థమే చక్కని విషయం అడిగామన్నట్ట. అంటే లోకహితము అంటే మంచి కోసం. భగవంతుడు ఎప్పుడు కూడా పరమాత్మ ఇచ్చిన మాట తొందరగా వింటాట. ఎవరి మాటట? ఒకరు కన్న తల్లి. కన్న తల్లి ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం అడగదండి. పిల్లలు బాగుంటే చాలు, పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అన్నారు. ఎప్పుడు పిల్లలు రాకవంత వరకు కూడా తన భర్త గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు కలిగారో అప్పుడు ఏం చేస్తుంది? తన భర్తను కొంచెం పక్కన పెట్టి మిగతా పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఏమిటి అక్కడ ఏమైనా స్వార్థం ఉందా? తల్లి ప్రేమలో ఎప్పుడు స్వార్థం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా కోరిక ఉంటుంది ఏం లేదు. పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళు పడుకుంటే తింటే చాలు, వాళ్ళు హాయిగా నిద్రపోతే చాలు, వాళ్ళు బుద్ధిలోకి వస్తే చాలు అని సంతోషపడుతుందట. అది నిస్వార్థమైన ప్రేమ. అందుకని కళ్ళ తల్లి మాట భగవంతుడు చెప్పారు. రెండోది ఎవరు? నిజమైన ప్రాణ స్నేహితుడు. నిజమైన ప్రాణ స్నేహితుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ కుచేరుడు ఎంత ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. కుచేరుడు ఎంత ఇబ్బంది రోజుల్లో కూడా, తన చిత్రానికి తిండి లేని రోజుల్లో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఇది నాకు కావాలని అడగలేదు. అంటే నిస్వార్థమైన స్నేహం అనమాట, ప్రాణ స్నేహం. నా స్నేహితులు బాగుంటే చాలు, నాకు సంతోషం అని అనుకున్న వాడి దగ్గర భగవంతుడు వీళ్ళిద్దరం మాట తొందరగా వెళ్తాట. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవించవచ్చు, ఇది మీరు దీని ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు మీ జీవితంలో సాక్షాత్కరిస్తుంది అంటే అది జరిగి తీరుతుంది. నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడనమాట. ఆ విధంగా నారద మహాముని ఎప్పుడు తన కోసం అనగలేదు, లోకహితార్థమే. లోకం అంటే ఏంటి? ఈ ప్రజలు, భూమి మీద ఉన్న ప్రజలు, మానవులు, పశు పక్షాదులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వృద్ధిల్లాలి అనే కోరికతో మహావిష్ణువుని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు చెప్తున్నాడు, నారదా నువ్వు ఒక్క విషయం అడిగో, దానికి ఒక వ్రతము కలదు. ఆ వ్రతము కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, అంటే స్వామి స్వయంగా చెప్తున్నాడు, ఈ వ్రతానికి ఏం కావాలి? భక్తి శ్రద్ధ. అంతేగాని శక్తి ప్రధానం కాదు, ఇక్కడ కేవలం భక్తి శ్రద్ధతో ప్రధానం అనమాట. ఈ భక్తి శ్రద్ధతో చేస్తారో వారు బ్రతుకున్నంతకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవనం సాగించి అంచులోకాన్ని మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు. అలాగే వెంటనే నారద మహాముని అడుగుతున్నాడు, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి? ఈ వ్రతం ఏమేమి కావాలి? ఈ వ్రతం ఇది కూడా ఎవరైనా చేశారో తెలియదు, ఫలితాలు ఏమిటి? ఇవన్నీ కూడా చెప్పండి స్వామి అని చెప్పి నారద మహాముని ఎప్పుడైతే మహావిష్ణుని అడిగాడో ఆ మహావిష్ణువు చెప్తున్నాడు, ఈ వ్రతం చేయదలిసిన వారు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. ఈ వ్రతం అప్పుడు ఇప్పుడు లేదు. అంటే ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, లేదా దశమి నాడు కానీ, అష్టమి ఆదివారాలు లేకుండా చివరికి అమావాస్య నాడైనా అర్ధరాత్రి అయినా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకోవడానికి కేవలం సంకల్పం, అంటే నీ మనసులో స్వామి ఉన్నాడనే భావనతో చేయటం అన్నమాట. అలాగే ఈ వ్రతం ఎక్కడైనా చేయవచ్చు, గుళ్ళో చేయవచ్చు, నదీ తీరాన చేయవచ్చు, సముద్ర తీరాన్ని చేయవచ్చు. అలాగే ఈ వ్రతం చేసేవారు ప్రాతకాలం నిద్ర లేచి కాలకృత్యాదులు నెరవేర్చుకున్న నిశ్చలమైన భక్తితో దేవాలి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం చేసుకున్న సంకల్పం చేసుకుని ఆ యొక్క పూజాస్థలాన్ని ఆవుమయముతో కానీ, ఆవు పంచకముతో కానీ, పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి దాని మీద పద్మం లాంటి వరిపిండితో పద్మం లాంటి ముగ్గులు పెట్టి దాని మీద చతుస్తంభం అంటే 4 స్తంభాలు కలిగి మండపం ఏర్పాటు చేయాలి. ఆ మండపం మీద తెల్లని అంచు ఉన్న వస్త్రాన్ని పరిచి దాని మీద శ్వేత తండూలాన్ అంటే తెల్లని బియ్యాన్ని పరిచి దాని మధ్యలో కలశం ఉంచమని చెప్పాడు. ఈ కలశం ఎలా ఉండాలన్నారు? శక్తి గలవారు బంగారు పాత్ర కానీ, లేదా వెండి పాత్ర కానీ, లేదా రాగి పాత్ర కానీ, లేదా ఇక్కడ పాత్ర కానీ, లేదా తుదకు మట్టి పాత్ర కూడా పెట్టవచ్చు. అంటే మట్టి కుండ కూడా కలశంగా పెట్టవచ్చు. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్తున్న మాట. అంటే కేవలం నీ భక్తి శ్రద్ధ ప్రధానం కానీ నీ శక్తి ప్రధానం కాదు. అలా అని మనకున్న శక్తిలో లోపం కూడా చేయకూడదు అనమాట. ఆ విధంగా మనకున్న శక్తిలో ఆ యొక్క కలశ స్థాపన చేసి, ఈ కలశం అంటే ఏమిటి? త్రిమూర్తి యొక్క స్వరూపమే కలశం. కలశం అంటే ఏదో మనం ఏదో చెంబు పెట్టి దాన్ని కొబ్బరికాయ పెట్టి జాగ్రత్త అన్నది కాదండి. ఇది స్వామికి ఇచ్చే అత్యున్నతమైన గౌరవం. అంటే చూడండి, పెద్ద పెద్ద మినిస్టర్లు వస్తే పూజారులు పళ్ళెల్లో కలశాన్ని పెట్టుకుని పూర్వకుంభ స్వాగతం చేస్తారు. మనం ఏం చెప్పాము ఇందాక? అస్మిన్ కలశం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అలాగే ఆదిత్యాది నవగ్రహాలు కానీ, మనం ఇంద్ర శ్రీపాదులు కానీ, స్వామిని కూడా అస్మిన్ కలశం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఈ కలశమే బ్రహ్మ విష్ణు యొక్క మహేశ్వరుడు యొక్క స్వరూపం అన్నమాట. ఆ విధంగా కలశ స్థాపన చేసి ముందుగా విఘ్నాధిపత్యం ఇచ్చినటువంటి విఘ్నేశ్వరుని ఆవాహనం చేసి, గౌరీ గణపతిని ఆవాహనం చేసి ఆయన ఆజ్ఞ తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఏమిటి మనం చేసే కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా
ఉండడం కోసం ఆ స్వామికి గణపతి పూజ చేసి తర్వాత స్వామిక పరివారమైనటువంటి అంటే మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మన బంధుమిత్రులు మన స్నేహితులు అలాగే ఉంటాము అలాగే స్వామిక పరివారమైన ఏం చెప్పాము ఇందాక సాంగం సవాహనం సురత్ని పత్నీకృత స్నేహంగా ప్రభాసహిత స్వామి ఆవాహయం స్థాపయామన్నాం అంటే స్వామిక పరివారములు ఎవరు ఇంద్ర అష్టదిక్పాలకులు గణేశాది పంచలోదకులు తర్వాత ఆదిత్యాది నవగ్రహాలు ఈ ఆదిత్యాది నవగ్రహాలు అష్టదిక్పాలకులు పంచలోదకులు వీళ్ళందరినీ ఎందుకు ఆహ్వానించారంటే ఈ స్వామికి వ్రతం చేయటం వల్ల వేరే వాస్తు పూజ కూడా చేయగలరు అంటే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అవి అందుకే అష్టదిక్పాలకులు పూజ చేస్తారు అంటే మన ఇంటికి 8 దిక్కులు ఉంటాయి 8 దిక్కులకి 8 అధిపతులు ఉంటారు వారికి ఆరాధనే అష్టదిక్పాలకులు అలాగే గణేశాది పంచలోదకులు అంటే మనకు పంచభూతాలు ఈ పంచభూతాలు అంటే ఏంటో తెలుసు కదా భూమి అగ్ని వాయువు గాలి నీరు ఆకాశం ఇవి అయితే ఇవన్నీ ఏమిటంటే కొన్ని కనపడతాయి కొన్ని కనపడవు అదృశ్య రూపంలో ఉన్నదే భగవత్ స్వరూపం అంటే మనము ఇందాక మీరు గణపతికి స్నానం చేసేటప్పుడు ఒక పుష్పం వేశారు వస్త్రార్థే పుష్పం దర్పయామి స్నానం చేసిన తర్వాత పుష్పం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు చెప్పండి అంటే మనం ఎప్పుడు కూడా మనము బాత్రూంలో స్నానం చేస్తున్నాం తలుపులు వేసుకుని చేస్తున్నాం అని ఎప్పుడు కూడా దిగంబర స్నానం చేయకూడదు అంటే ఒంటికి అంచు వస్త్రం కట్టుకుని స్నానం చేయాలి ఎప్పుడు దిగంబర స్నానం ఆ దోషం అంటే అది పాపం అనమాట అందుకనే స్వామి కూడా స్నానం చేసి వస్త్రార్థే పుష్పం ఒక పుష్పం ఇచ్చి తర్వాత స్నానం చేసి చదువుకుంటాం అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరు చూడలేదు కానీ ఎప్పుడు కూడా అలా చేయకూడదు చేసిందే మహాపాపం గుర్తుపెట్టుకోండి అలాగా ఆ స్నానం చేయించి మనము పెట్టాం అలాగే పంచభూతాలు మనం ఏ పని చేస్తున్నా కూడా మనం గమనించే వాళ్ళు ఒకరు ఉన్నారని గుర్తుపెట్టుకోండి మనం ఎవ్వరూ చూడటం లేదు అని చెప్పేసి తలుపు లేదు మనం ఏదో చేస్తున్నామంటే కాదు మనం చేసే ప్రతి పనిని మనల్ని గమనిస్తున్న వాడు ఒకరు ఉన్నాడన్న భావన నీలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడూ అధర్మంగా ప్రవర్తించవు అనమాట ఆ విధంగా స్వామి పంచభూతాలను ఆయన యొక్క పరివారాన్ని ఆహ్వానం చేసి తర్వాత స్వామిని సహకార నిరాకార స్వరూపంగా మనం వర్ణించాం అంటే ఇక్కడ సహకార స్వరూపం అంటే ఏమిటి యద్భావం తద్భవతి అంటే స్వామిక స్వరూపాన్ని ఒక ఫోటోగా కానీ ఒక రూపంగా కానీ ఒక వస్తువుగా కానీ ఏ భావంతో అయితే నువ్వు స్మరిస్తావో నీ యొక్క ధ్యానంలో నీ మనసులో చూస్తావో ఆ యొక్క స్వరూపాన్ని నువ్వు దర్శించగలగటమే స్వామి యొక్క సహకార స్వరూపం నిరాకార స్వరూపం అంటే ఏమిటి స్వామి నిరాకార సహకార స్వరూపం కదా అంటే నిరాకార స్వరూపం అంటే ఈ విశ్వమంతా వ్యాపించేటువంటి శ్రీమన్నారాయణుడు ఇందుగరుడు అందులేడు సందేహం వలది ఎందెందు వెతికినా అందందేగరుడు చక్రి అనే భావన నీలో ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి వస్తువులోను ప్రతి మనిషిలో కూడా ఆ స్వామిని నువ్వు దర్శించగలుగుతావు అందుకే ఎప్పుడు కూడా ఎదుటివాడిని నొప్పించగలిగే మాట ఇప్పుడు మాట్లాడవు అంటే ఏది నిలిచిన ప్రేమగా వాత్సల్యంగా గౌరవంగా మాట్లాడటం ఎదుటివాడు నీతో ఎలా ప్రవర్తించని అది నీకు అనవసరం నువ్వు ఎలా ప్రవర్తించావు అన్నదే ప్రవర్తన అదే మనం ఎందుకు ఆ భావన వస్తుందంటే ఈ పంచభూతాలను గమనిస్తున్నాయన్న భావన నీలో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన వస్తుంది అన్నమాట ఆ విధంగా స్వామిని సహకార స్వరూపంగా తీసుకుని పంచామృతాలతో అభిషేకం చేసి స్వామికి మండపం మీద ఆహ్వానం చేయాలి ఆహ్వానం చేసిన తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి అష్టోత్తరం కానీ సహస్రం కానీ యథావిధిగా అర్చన చేయాలి ఎందుకు మనం అష్టోత్తరం సహస్రం చేస్తామని చెప్పండి ఇన్ని నామాలు ఎందుకు ఓం నమో నారాయణ అని ఒక మాట అంటే సరిపోదా అని అడగచ్చు మీరు మీకు అంటే ఈ నామాల్లో ఏదో ఇష్టమైన నామం నీకు ఉంటుంది ఇప్పుడు అన్ని పేర్లు మనకి ఇష్టం ఉండవు మనం ఒక నామం అంటే ఇష్టం ఒకరికి ఏమో ఏదంటే అడిపండు ఇష్టం ఒక యాపిల్ అంటే ఇష్టం జాంకాయ అంటే ఇష్టం ఎప్పుడైతే ఆ నామాన్ని నువ్వు వింటావో నీ మనసు ఆటోమేటిక్గా అంటే అనుకోకుండా నువ్వు స్వామితో మమేకం అయిపోతావు అంటే స్వామితో కనెక్షన్ ఏర్పడుతుంది ఆ స్వామితో నీకు లగ్నం అవుతుంది అందుకనమాట ఇన్ని నామాలు చెప్పడం వల్ల అర్థం ఏమిటి ఏదో ఒక నామంలో నువ్వు స్వామి యొక్క అనుభూతిని పొందుతావు అనమాట అందుకే అష్టోత్తరం చేయటం అష్టోత్తరం చేసిన స్వామికి ఇష్టమైన నివేదన గోధుమ నూక చక్కెర అవసరం కానీ గోధుమ నూక చక్కెర కొనే శక్తి నీకు లేనప్పుడు బియ్యము నూక బెల్లముతో తయారిసిన ప్రసాదమైన స్వామికి నివేదన చేయవచ్చు స్వామి ఏం చెప్తున్నాడు ఇది శక్తి ప్రధానం కాదు భక్తే ప్రధానం నీకున్నదే సమర్పించగలరు అలాగే ఏదున్నా కూడా మనకున్నది ఆయన సమర్పించడం కాదు ఆయన ఏదైతే ప్రసాదించాడో అదే సమర్పించాం ఇక్కడ మీరు ఏం చెప్పారో మొట్టమొదటి సంకల్పంలో రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రసాదేన ప్రసాదం అంటే ఏమిటి ఇక్కడ మనం తినే ప్రసాదం కాదండి ఆయన అనుగ్రహంతో ఆయన ఏ వస్తువులైతే మనకు సమకూర్చాడో ఆ వస్తువులతోనే
మనం చెప్పాము, ఏం చెప్పాము? సంభవితా విధానైన, సంభవితా ప్రకారైన, సంభవితా ద్రవ్యేణ. అంటే మన దగ్గర ఏ ద్రవ్యం అయితే ఉందో అది భగవంతుడి ప్రసాదంగానే తీసుకుని ఆ ద్రవ్యంతోనే నేను చేశాను, నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు. భగవత్ సేవలు ఎప్పుడు కూడా నా చేత భగవంతుడు చేయించుకుంటాడనే భావన ఉండాలి. నేను అనే భావన ఎప్పుడైతే నీకు వచ్చిందో అక్కడ కర్తృత్వ భావం ఉంటుంది. ఎక్కడైతే కర్తృత్వ భావం ఉందో అక్కడ కర్మశేషం ఉంటుంది. ఆ కర్మశేషం అనుభవించే వరకు మోక్షం పొందలేవు. అంతే కదండి. ఆ విధంగా ఆ స్వామికి నివేదన చేసి స్వామికి ఇష్టమైనటువంటి మంగళహారతులు కానీ, మంగళవాద్యాలు కానీ, మంగళ గీతాలు కానీ సమర్పించి పునఃపూజ చేసి ఉద్వాసం చెప్పాలి. ఈ విధంగా పునఃపూజ ఎందుకు చేయాలి అంటే, పునఃపూజ చేసేవంతరకు స్వామి ఇక్కడే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన సూక్ష్మ రూపంలో ఉంటాడు, మిమ్మల్ని నన్ను అందరినీ గమనిస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, స్వామి ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడనే భావన మీలో ఉంటే చాలు, ఆ స్వామి నడిపిస్తున్న కార్యక్రమం ఉంటా. ఆ విధంగా పునఃపూజ చేసి ఉద్వాసం చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారు బ్రతుకున్నంత కాలం ఆరోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లి అంచెలోకానికి మోక్షాన్ని పొందుతారు. అయితే వివాహం ఏంటంటే నూతన దంపతులతో మొట్టమొదటి వ్రతం చేయడానికి కారణమేమిటో తెలుసా? వారిద్దరికీ సత్సంతానం కలగాలి, వారి వంశాభివృద్ధి చెందాలి అని చెప్పేసి స్వామికి అనుగ్రహంతో మంగళకరమైన వ్రతం కాబట్టి ఈ వ్రతం నూతన దంపతులతో ఆచరింపజేస్తారు. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారు బ్రతుకున్నంత కాలం ఆరోగ్యాలతో వర్ధిల్లి అంచెలోకానికి మోక్షాన్ని పొందుతారు. శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామృత కల్పే అది ప్రథమోధ్యాయ పరిసమాప్తమస్తు. సత్యనారాయణ మహారాజ్ కి, సత్యనారాయణ మహారాజ్ కి గోవింద గోవింద. చూసారా, వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే ఇక్కడ నేను చెప్పట్లేదు, స్వామి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, భావన ఉండాలి. వాళ్ళకి ఏమిటి అనేది 5 అధ్యాయులు చెప్తే అప్పుడు అనుకుంటూ వాళ్ళు ఉలిక్కి పడతారు. నేను చెప్తాను, చేయండి, కాయ కొట్టండి, కొట్టండి. पद्मनाभ पाहि द्विपपचार, पद्मनाभ पाहि द्विपपचार, पद्मनाभ पाहि द्विपपचार, पद्मनाभ पाहि द्विपपचार, गुणवसर शौर्ये गुणवसर शौर्ये पद्मनाभ पाहि।
సత్యనారాయణ స్వామి వ్రతకల్పే అది పంచమోధ్యాయ ప్రారంభస్తు. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు తన భార్య బహుభార్యుడు, అంటే భార్యాసత్వం ఉండే అప్పుడు పూర్వం రాజుల్లో ఉండేది అనమాట. అలాగా అతనికి 100 కుమార సంతానం, 100 మంది సంతానం అతనికి. అయితే తన రాజ్యం అరణ్యాలకు దగ్గరగా ఉండటం వల్ల అరణ్యంలో ఉండేటువంటి క్రూపగాలు వచ్చి ఆ గ్రామాల మీద ఆ పశువుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రజలందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. చూసారు ఇక్కడ గమనించండి, విన్నవించుకోవడం అంటే ఏమిటంటే మనకంటే పెద్దవాళ్ళని లేకపోతే భగవంతుడిని కూడా ఎప్పుడు కూడా ఇది నాకు చెయ్యి అని మనం ఆజ్ఞాపించకూడదు, విన్నవించుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, స్కూల్లో వెళ్ళాడు, వాళ్ళ టీచర్ ఒక పుస్తకం కొనమని చెప్పింది. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఇంటికి రాగానే తన తల్లికో తండ్రికో చెప్పేసి వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు. ఇంకా దాని సంగతి పట్టించుకోడు. మరుసటి రోజున ఉదయం తన స్కూల్కి వెళ్ళే టైంకి నా తల్లి కానీ ఆ తండ్రి కానీ నాకు ఇది సమకూరుస్తారు అనే భావన వాళ్ళు ఉండటం వల్ల, అంటే తన సర్వస్వం వాళ్ళే చూసుకుంటారు అంటే చెప్పేసి వెళ్ళిపోవడం వల్ల, విన్నవించుకోవడం అంటే మన పెద్దవాళ్ళకి చెప్పడం వరకు మనం ఆజ్ఞాపించకూడదు అనమాట. అందుకే ఎప్పుడైతే ఈ ప్రజలందరూ రాజుగారికి విన్నవించుకున్నారో రాజు వాళ్ళకి అభయం ఇచ్చాడు. తప్పనిసరిగా నేను వచ్చి వారి నుంచి మీకు రక్షణ కల్పిస్తాను అని చెప్పి కొంతకాలం తర్వాత తన భార్య సమేతంగా 100 కుమారుల సంతానంతోనూ సైన్యంతోనూ అరణ్యానికి వెళ్ళి గుడారం ఏర్పాటు చేసుకుని, అంటే ఒక టెంట్ లాంటి ఏర్పాటు చేసుకుని తన సైన్యంతో రోజు ఆ క్రూరమృగాలను సంహరిస్తూ ఆ ప్రజల్ని రక్షిస్తున్నాడు. ఇలా కొంతకాలం సాగిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటువంటి కొంతమంది గొల్లలు ఒక మారేడు చెట్టు కింద స్వామి వ్రతం చేసుకుంటామని సంకల్పం చేసుకుని ఆ రాజుగారు ఎలాగో దగ్గర దాకా వచ్చారు, రాజుగారిని ఆహ్వానం అంటే పిలుద్దాము అని చెప్పేసి రాజు గుడారానికి వెళ్ళి ఈ యొక్క విన్నపాన్ని విన్నవించారు. రాజా, మా పల్లి ఎందు స్వామికి వ్రతం చేసుకుంటున్నాము, మీరు వచ్చి స్వామికి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆస్వాదించి ప్రార్థన అని చెప్పారు. అయితే రాజు ఆ విన్నపాన్ని కూడా వెళ్ళలేదట. వీళ్ళు చెప్పవలసిందంతా చెప్పేసి వీళ్ళు తిరిగి వచ్చి మహావైభవంగా భక్తి స్థితితో స్వామి వ్రతాన్ని ఆచరించారు. అయితే రాజుగారు ఏ కార్యక్రమంలో రాలేకపోయారో అనుకుని వీళ్ళు ఏం చేశారు, ఆ తీర్థప్రసాదాలు తీసుకుని రాజుగారి దగ్గర గుడారం అంటే మన గుడారానికి పట్టుకెళ్ళిచ్చారట. రాజు ఆ ప్రసాదం కూడా చూడలేదట. చూడకుండా తన మనసును అనుకుంటున్నట్ట, ఏమని ఈ దేశానికి చక్రవర్తిని, వీళ్ళు గొల్లలు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు వ్రతం చేసుకుంటే నేనెందుకు ప్రసాదం స్వీకరించాలి అని అహంకారంతో ఆ ప్రసాదం కూడా చూడలేదట. స్వామి కోపం వచ్చింది. ఏమిటి, వాడి యొక్క పూర్వజన్మ కృతాన్ని ప్రారంభ కర్మను బట్టి వాడు రాజు అయ్యాడు, అంటే పితృ అనుగ్రహాన్ని బట్టి వాడి పూర్వజన్మ స్కృతాన్ని బట్టి వాడు రాజు అయ్యాడు. వీడు శూద్రుడు అంటే ఏమిటి, వీడు అంటే చంద్రాడు అంటే సేవ చేసేవాడు ప్రతివాడు శూద్రుడే. వృత్తికి ధర్మాన్ని బట్టి మన దాంట్లో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణం అంటే ఏంటి, చేసే యొక్క వృత్తిని బట్టి ఆ యొక్క విధానాన్ని నిర్ణయించారు. అందుకే సనాతన ధర్మంలో ఒక మాట చెప్తాం, ఏమని చెప్తాం, సర్వే జనాస్కునో భవంతు లోకాన్ సమస్తాస్కునో భవంతు. అంటే ఇక్కడ వాళ్ళే సుఖంగా ఉండాలి, వీళ్ళు సుఖంగా ఉండకూడదు అనే ధర్మం ఉండదండి. అంతే సర్వే జన, భగవంతుడు చేత సృష్టించబడే ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అనుకుంటుంది. అది సనాతన ధర్మం యొక్క గొప్పదనం. అలాగా ఈ యొక్క రాజు తనలో తనపోసాడో అంటే నీచంగా తప్పు అధర్మంగా ఆలోచించాడో స్వామి కోపం వచ్చింది. ఏమని, వీడికి ఇంత అహంకారం ఎందుకు అంటే మన శత్రువు ఎవరంటారు, ఫస్ట్ తన కోపమే తన శత్రువు. తన కోపం అంటే ఏమిటి, తన అహంకారం, నేను అనే అహంకారం. నేను అనే పదం ఎప్పుడైతే నీ మనసులో ప్రవేశించిందో అక్కడ కర్తృత్వ భావం మొదలవుతుంది. అక్కడ కర్తృత్వ భావం మొదలైందంటే కర్మ ప్రారంభం మొదలవుతుంది. ఆ కర్మ ప్రారంభం విడిచేంత వరకు కూడా ఇది మొత్తం ఎవరైనా సరే భగవంతుడు ఏ ప్రాణి అయినా సరే కర్మ ప్రారంభం మోక్షాన్ని పొందుతుంది అనమాట. ఆ విధంగా ఎప్పుడైతే భగవంతుడు కోపం శపించాడో రాజుగారి యొక్క రాజ్యం పోయింది, కుమారులు చనిపోయారు. భార్య సమేతంగా అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు అనమాట. ఇలా అరణ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక రోజున అనుకుంటున్నట్టు, ఏమిటి నీ దేశానికి చక్రవర్తిని కదా, నా భార్య ఏమిటి ఇలా ఉంది చిరిగిపోయిన బట్టలతో, నేనేమిటి ఇలా ఉన్నాను చిరిగిపోయిన బట్టలతో అని ఆలోచిస్తే ఆ రోజున గొల్లలు అని నేను శూద్రులు అని నీచంగా భావించి నేను వారి ఇచ్చిన తీర్థప్రసాదాలను స్వీకరించలేదు. ఇక్కడ తీర్థప్రసాదం అంటే ఏమిటో తెలుసా, భగవంతుడి యొక్క ఆశీర్వచనమే తీర్థప్రసాదం. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ గుడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా స్వామికి చరణామృతం మనం తీసుకోకపోతే మనం ఆ గుడికి వెళ్ళిన పుణ్యం ఉంటుంది. ఆ ప్రసాదం దొరికితే తీసుకోవడం, లేదంటే తీర్థమైన తీసుకుని రావటం అది దేవుడి చరణామృతం అంటారు దీనికి సంస్కృత భాషలో. దాన్ని తీర్థమని మనం వ్యవహారిక నామంలో చేస్తాం. ఈ యొక్క తీర్థం తీసుకోకుండా వదిలేశాడు. స్వామి కోపం వచ్చింది కదా. ఎప్పుడైతే ఇలా జరిగిందో అనుకుని మనసులో అనుకుని అన్నిధా శరణం నాస్తి స్వామి, అప్పుడు జ్ఞానోదయం ఏంటిగా, జ్ఞానోదయం అయ్యి
బోరు విలపిస్తున్నట్ట. ఎలా విలపిస్తున్నట్ట? సమర్పణ భావంతో. ఎలా విలపిస్తున్నాడు అంటే, ఒక తల్లి దగ్గర చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక చాక్లెట్ ఇవ్వను, బిస్కెట్ ఇవ్వను, ఆ తల్లిని అడుగుతూ మారాలు చేస్తూ ఉంటాడు, ఆ చీర పట్టుకుని లాగుతూ ఉంటాడు, ఏడుస్తుంటాడు, కింద పెరుగుతూ ఉంటాడు. ఆ పక్కన ఎవరున్నా, ఎవరు తండ్రి ఉన్నా లేకపోతే ఇంకొకరు ఉన్నా, నేను ఇస్తాను రానా అన్న కూడా ఆ పిల్లవాడు రాడు. గుర్తుపెట్టుకొని గమనించండి. ఎందుకు రాడు తెలుసా? తన తల్లి ఏదైతే నాకు ఇస్తుందో అదే నాకు శ్రేయస్కరము, నాకు తినగలిగేది, నాకు మంచిది అనే భావన ఆ పిల్లవాళ్ళ ఉండటం వల్ల ఆ తల్లి చిందే తింటాడు. కానీ అదే గుర్తు పెట్టుకోవాలి. మనం కూడా భగవంతుడే సర్వస్వము, భగవంతుడే నాకు పెన్నిది అనే భావన నీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఆయన దృష్టిలో నువ్వు ఎప్పుడు పంచువాడివే. ఎప్పుడు నీకు జీవితంలో ఏ విధమైన కష్టం రాదు, జీవితంలో ఏది కూడా నీకు ఆగదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంటుంది. ఈ భావనతో బోరు విలపిస్తూ ఆ చెట్టు కింద కూర్చొని అనుకుంటున్నాడు, ఎలా చేయాలి వ్రతం. భగవంతుడు ఏం చెప్పాడు మొట్టమొదటి అధ్యాయంలో? ఈ వ్రతం చేయడానికి భక్తి శ్రద్ధ అనుకున్నాడు. అడవిలో ఏమైనా గోధుమ దొరుకుతుందా, అడవిలో ఏమైనా అవినీతి దొరుకుతుందా, అడవిలో ఏమైనా పాలు దొరుకుతుందా, బెల్లం దొరుకుతుందా, ఏం దొరుకుతుంది? అడవిలో దొరికిన ఏవో అడవి పువ్వులు, అడవి పళ్ళు, ఆ మహా దొరికితే తేనె దొరుకుతుంది. ఆ దొరికిన వస్తువులతోనే మనసునే మందిరంగా చేసుకున్నాడు. మహా వైభవంగా. అంటే వైభవం అంటే ఏమిటి? సమర్పణ భావంతో ఆ బోరు విలపిస్తూ స్వామికి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల స్వామి సంతుష్టుడయ్యి అతనికి రాజ్యం ప్రసాదించాడు. కార్యసమేతంగా బ్రతుకున్నంత కాలం రాజ్యపాలన చేసి ఆ అంచులోకాన్ని మోక్షాన్ని పొందాడు. ఇంతటి మహాప్రభావమైన వ్రతాన్ని ఎవరైనా సరే శక్తి లేకున్నా, అంటే ఈ వ్రతం చేసుకోవటానికి శక్తి లేకున్నా, శక్తి అంటే ఏమిటి? ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఆర్థికపరమైన శక్తి, రెండు శారీరక శక్తి. శారీరక శక్తి లేకుండా అంటే కూర్చుని నిలబడి అంతసేపు మన స్వామిని ఆరాధన చేయలేం కాబట్టి మానసికంగా శక్తి అంటే మనసులో ఎప్పుడు కూడా నామస్మరణ తెలుస్తాం. అందుకే చిన్నతనం నుంచి ధ్యానం నేర్పిస్తారు పిల్లలకి. ఎందుకంటే జపం నేర్పిస్తారు. మనన చేయటం అనమాట. మనలో ఎప్పుడు కూడా నామస్మరణ మనన చేయటం. ఆ మనన ఎప్పుడైతే చేస్తుంటావో ఈ శరీరం శిథిలావస్థలో ఉన్న రోజులు కూడా నీ మనసు ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉంటుంది. మనసుకి వయసు ఉండదండి, శరీరానికే వయసు. మనసు ఎప్పుడు కూడా 12 ఏళ్ల పిల్లవాడికి ఎంతైతే ఉత్సాహంగా ఉంటుందో చివరి క్షణంలో కూడా నీ మనసు అంతే ఉత్సాహంగా ఉంటుంది. అందుకే మనసుకు అలవాటు చేయాలి. ఇది కూడా ఆ భావన ఎప్పుడైతే ఆ మనసుతో మన చేసుకున్నాడో స్వామి ఈ విధంగా మనసులో చేసే శక్తి లేకున్నా సరే ఈ వ్రతము చేసుకునేటప్పుడు ఈ కథను శ్రద్ధగా విన్నా తత్సమానమైన ఫలితం కలుగుతుంది. ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వారికి ఎంతైతే ఫలితం కలుగుతుందో అంతే ఫలితం కలుగుతుంది. స్వామికి నిశ్శబ్దంగా ఉండి కథ ఆలకరించడం. ఈ స్వామికి వ్రతంలో ఏమిటి ప్రధానం? ఈ యొక్క అధ్యాయం, ఈ 5 అధ్యాయాలు అన్నమాట. ఈ 5 అధ్యాయాలు ఎందుకు మనము మౌనంగా ఉండటం అంటే అర్థం ఏమిటి? స్వామికి చేసే సేవ అంటే కొంత పుష్పార్చన చేస్తారు, తులసిార్చన చేస్తారు, కొంత అభిషేకం చేస్తారు, కొంత దీపాలంకరణ చేస్తారు. అలాగా మౌనంగా ఉండటం కూడా స్వామికి చేసే ఒక విధమైన సేవే. అందుకే చూడండి, పూర్వం మన పెద్దవాడు ఒక రోజంతా ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎందుకు? మాట్లాడితే ఎటువంటి అపశబ్దం నోటిలోంచి బయటకు వస్తుందో తద్వారా ఎదుటివాడు బాధపడతాడేమో, వాడి మనసు నొప్పి కలుగుతుందేమో, అది చేసిన పాపం మనకు అందుకుంటుంది అనే విషయం రోజంతా కూడా ఎవరితోనూ మాట్లాడడం అన్నమాట. మనసులో స్వామి మన అంటే స్మరణ చేస్తూనే ఉంటారు. అది నిశ్శబ్దం కూడా అర్థం. అలాగే ఈ వ్రతం చేసుకోవడానికి ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కానీ లేదా ఏదైనా మనసులో వివాదం ఉన్నప్పుడు కానీ ఈ వ్రతం చేయడం వల్ల అట్టి శుభకార్యం పరిపూర్ణమవుతుంది, అట్టి వివాదం సమసిపోతుంది. అందుకే మన వాళ్ళు ఏ శుభకార్యం జరిగినా, గృహప్రవేశం జరిగినా, వివాహం జరిగినా, ఇంకోటి జరిగినా ఈ స్వామికి వ్రతం చేసుకుంటారు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి సంవత్సరము ఏ కార్తీక పౌర్ణమి నాడు, ఏకాదశి నాడు, మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామి వ్రతం ఆచరిస్తారు. తద్వారా ఏమవుతుందో తెలుసా? ఆ సంవత్సరంలో వారికి ఎటువంటి అవరోధాలు జరగవని చెప్పి భావన అన్నమాట స్వామి. అలాగే ఈ వ్రతం చేసుకోవడానికి వారు వీరు లేదుట. ఎవరైనా వ్రతం చేయవచ్చుట. చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, చివరికి విధవరాలు కూడా ఈ వ్రతము చేయించుట. విధవరాలు కనుక భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మరి ఏ జన్మలో కూడా వైవిధ్యాన్ని పొందుతారు. ఇది సాక్షాత్తు స్కాందపురంలో రేవాకాండలో ప్రచండ వ్రతకల్పంలో శ్రీమన్నారాయణుడు నారద మహాముని చెప్పిన మాట. అలాగే సనాతనుడైన హరి శ్రీమన్నారాయణుడు అనేక విధమైన రూపాలు చెందుతూ
భక్తుల కోరికలు తీరుస్తూ కాపాడుతూ వారి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సాధిస్తుంది. ఈ విధంగా ఎవరైతే భక్తితో ఆచరిస్తారో వారు బ్రతుకున్నంత కాలంగా ఉండి అంచెలోకానికి మోక్షాన్ని పొందుతారు. శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి కల్పే అది పంచమోధ్యాయ పరిసమాప్తమస్తు. సత్యనారాయణ మహారాజుకి, సత్యనారాయణ మహారాజుకి, సత్యనారాయణ మహారాజుకి గట్టిగా జై. అలా హుషారుగా ఉండాలి. గట్టిగా తెలుస్తుంది. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. కొలిచే దైవం నీ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, స్వామిని అర్చన చేద్దామా. స్వామి చేతులట మూర్తిని దర్శించే కన్నులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమధరించి, మంగళమరమని సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. మనసారా స్వామిని కొలిచి అన్నవరం ఎంతటి పుణ్యము చేసేను, అన్నవరం ఎంతటి పుణ్యము చేసేను. ఆపన్ని నివారకుడే సర్వేశ్వరుడే శ్రీమన్నారాయణుడే. దివిని విడిచి భూమికి దిగి వచ్చెనమ్మా. కలిమాలను తొలగించుటకు శ్రీహరియే వచ్చెనమ్మా. లక్ష్మీనారాయణుడే కదలి వచ్చెనమ్మా. కలిబాధలు తొలగించుటకు అన్నవరం ఎంతటి పుణ్యము చేసేను, అన్నవరం ఎంతటి పుణ్యము చేసేను. ఇద్దరు కూడా ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో స్వామికి చాలా బుద్ధిగా చూపించింది. అలాగా కిందకి జారుతుంది. 2 నక్షత్రాలు వేయండి. అందులో నక్షత్రం
వేస్తే అందులో కూడా అప్పుడు ఒత్తి జారదు. ఇది మన ఆడవాళ్ళు చేయాలి ఈ పనులన్నీ, మనం చెప్పాల్సి వస్తుంది. అలా మెల్లిగా చేయాలి. సరే ఇద్దరు కూడా నమస్కారం చేసుకోండి. మీరిద్దరు కూడా నమస్కారం చేసుకున్నాను. ఇక్కడ హారతి నమస్కారం చేసుకోండి కదా. ఒక్కసారి మీ ఇంట్లో నిత్య ఆరాధన చేస్తారు కదా, నిత్య ఆరాధన చేస్తారు కదా స్వామి, దానికి ఒక్కసారి చూపించండి. అంటే ఆ దీపాలు మంగళహారతి నిత్య ఆరాధన దగ్గర పెట్టేసుకోండి. ఇదైతే మీ అత్తయ్య గారికి ఇచ్చేయండి. అట్లా నుంచి ఇవ్వండి, మధ్యలో పైకి పెట్టండి సరిపోతుంది. ఎక్కడైనా ఎక్కువ పెట్టేసుకోండి. మంగళ నీరాజన అంటే కర్పూర నీరాజనం చేయాలన్నమాట. వంగండి, వెళ్ళిగా వంగి చేయండి. శ్రీకాంత కళ్యాణ శ్రీరంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాసాధనపరేణ ఆచార్య పురోగమే సర్వేచ్ఛ పూర్వాచరే సత్కృతాయ అస్తు మంగళం. శ్రీరమా సహిత స్వామి దేవతోభ్యర్మ ఆనంద కర్పూర్ణి రాజర్పామి సమర్పయామి. నమస్కరోమి, నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. జయ బులచరణ మహారాజుకి, జయ బులచరణ మహారాజుకి. గోవింద గోవింద. అందరికీ ఒక్కసారి మయాదేవ పరిపూర్ణం. మాయా కాదు మయా అంటే నా చేత పూజించబడుతున్న ఓ దేవా అని. మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహన షోడోపచార భగవాన్ సర్వాత్మక శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవతోభ్యాయ నమః. ఇలా చేతిలో నీళ్ళు పోసుకుని మీ చేతిలో పోసుకుని ఆవిడ చేతిలో వదిలేయండి. దేవతాభ్యాయ నమః. శ్రీరమాచరణ స్వామి ప్రసాదం శిరసా గురున్నామి. ఒక్కసారి ఈ ప్రసాదాన్ని ముట్టుకుని కళ్ళకత్తుకోండి. ప్రసాదం శిరసా గురున్నామి, ప్రసాదం శిరసా గురున్నామి.